సో వి ఆర్ ది వరల్డ్ ఛాంపియన్స్. సో ఇండియా థర్డ్ ఐసీసీ ట్రోఫీ సంపాదించింది 2 years లో. సో మామూలు పర్ఫార్మెన్స్ కాదు. 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ తర్వాత సో ఇండియా రూపురేఖలే మార్చేసింది. జస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి సో మిగతా 30 మ్యాచ్లు అన్ని గెలుచుకుంటూ సో 2 ఐసీసీ ట్రోఫీస్ అయితే గెలిచింది. సో మ్యాచ్ గురించి పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. సో వన్ సైడ్ కొట్టుడు అయిపోయింది. సో వన్ సైడ్ బౌలింగ్ మ్యాచ్ అయిపోయింది. సంజు శాంసన్ ఎప్పటిలాగే చేత సో బిలియన్ నాగ్ 89 అండ్ తర్వాత పులి అయితే లాస్ట్ ఫామ్ లోకి వచ్చింది. అండ్ హాఫ్ సెంచరీ 18 balls లో. సో నాకు ఆ ప్రభాస్ సినిమా రెబల్ సినిమా డైలాగ్ గుర్తుకొచ్చింది. సో పులి 2 రోజులు ఆకలితో ఉండి పులి 2 రోజులు ఉపవాసం ఉండి వేటాడని చూసావా అన్నట్టు సో మస్తు కొట్టిండు ఫైనల్కి వచ్చి. సో ఇషాన్ కిషన్ కూడా సూపర్ ఆడిండు. అండ్ లాస్ట్ సో దూబే నాకు లేకుండా ఫైనల్ నాకు సెట్ అవుతాయి అనుకుంటారు. అండ్ దూబే వచ్చి లాస్ట్ 24 runs కొట్టిండు. అండ్ 250. సో నాకు 250 వచ్చినప్పుడే అర్థమైపోయింది సో ఈజీ విన్ ఇండియా కానీ. సో ఎందుకంటే సో 250 న్యూజిలాండ్ దగ్గర సో ఓపెనర్స్ తప్ప పెద్ద పవర్ హిట్టర్స్ ఎవరు లేరు. అంత పవర్ హిట్టర్స్ కానీ అంత 250 కొట్టే రేంజ్ పవర్ హిట్టర్స్ అయితే ఎవరు లేరు. సో ఓపెనర్స్ తప్ప నాకు అర్థమైపోయింది సో ఇండియా ఈజీ గెలుస్తుందని. అండ్ ఫినాల్ అవుట్ కాగానే ఇక ఫిక్స్ ఇక మన బ్యాట్ 250 వచ్చినప్పుడు 80% ఫిక్స్. ఇక ఫినాల్ అవుట్ కాగానే ఇక 99% అయిపోయింది. ఇక మనం గెలిచినట్టే. సో ఈజీగా గెలిచించారు. అండ్ బూమ్రా గోట్. సో బూమ్రా అయితే 4 wickets హాల్ తీసుకుండు. అండ్ అలాగే అక్షర్ పటేల్ సో బాబు ఇంగ్లాండ్ అగెనిస్ట్ గా సో సూపర్ ఫీల్డింగ్ చేసి సూపర్ బౌలింగ్ చేసి సో కాపాడిండు. అండ్ అలాగే న్యూజిలాండ్ అగెనిస్ట్ లో బ్రిలియన్ బౌలింగ్. సో మ్యాచ్అప్ గురించి తెలిసిందే. సో అక్షర్ పటేల్ వర్సెస్ ఫినాల్ అండ్ మ్యాచ్అప్ లో సో అక్షర్ పటేల్ అయితే నెగ్గాడు. సూపర్ అంటే సూపర్ మ్యాచ్ అసలు. సో క్రేజీ. ఇండియా అయితే థర్డ్ ఐసీసీ ట్రోఫీ విత్ ఇన్ 2 years లో. సో 2007 నుంచి 2022 వరకు ఇండియా దగ్గర ఒకే ఒక ఐసీసీ ట్రోఫీ ఉండే. అండ్ 2023 నుంచి 2025 వరకు సో 3 ట్రోఫీస్. అది ఇట్లా 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో 3 ఐసీసీ ఈవెంట్స్ లా. ఒకటి వరల్డ్ కప్ ఫైనల్ అండ్ మొన్న సౌత్ ఆఫ్రికాతో సూపర్ ఎయిట్స్ లో ఒక మ్యాచ్. సో ఈ 2 మ్యాచ్ ఓడిపోయి మిగతా అన్ని గెలుచుకుంటూ వచ్చారు. సో ఇండియా అయితే ఈజీగా గెలిచేసింది ఫైనల్స్ అయితే. సో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే మన చేత సంజు శాంసన్. సో 3 నాకౌట్స్ లో 3 బిలియన్ నాక్స్. సో 97, 89. సో 3 సెంచరీ మిస్ చేసుకుంటూ అయినా పర్లేదు. సో సూపర్ అంటే సూపర్ నాక్ ఆడిండు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాబాయ్. సో బుమ్రాబాయ్ వస్తే తెలిసిందేగా వార్ వన్ సైడే. సో మనకు క్రికెట్ ఈజ్ ఈజీ గేమ్ బికాస్ వీ హ్యావ్ బుమ్రా యూ డోంట్ అన్నట్టు అది నిజమైపోయింది. సో బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అయితే న్యూజిలాండ్ బౌలింగ్ మొత్తం ఎరగొట్టిండు బ్యాటింగ్ మొత్తం. సో ఇండియా అయితే ఈజీగా గెలిచేసింది మ్యాచ్. నాకు 250 వచ్చినప్పుడు అర్థమైంది ఈజీ విన్ ఇండియా కానీ. సో సంజు శాంసన్ అయితే మామూలు ఫస్ట్ టైం తీసుకోండు కొద్దిసేపు. టైం తీసుకున్నాక తర్వాత ఇక జంపుడు. అభిషేక్ శర్మ తెలిసిందే కొడితే జంపుడు. అభిషేక్ శర్మ నచ్చింది అంటే ఈసారి ఆఫ్ స్పిన్నర్ వస్తే రెస్పెక్ట్ ఇచ్చిండు. సో కొంచెం చూసి ఆడిండు ఆఫ్ స్పిన్నర్ ని. ఆయన ఫాస్ట్ బౌలర్ అయితే ఆట ఆడుకుండు. సో ఆఫ్ స్పిన్నర్ వస్తే చూసి ఆడిండు. అదే కావాలి. సో బిగ్ ప్లేయర్ కి అండ్ మంచి ప్లేయర్ కి గ్రేట్ ప్లేయర్ కి డిఫరెన్స్ అదే. సో తెలుసుకుంటారు ఏడ వాళ్ళకు టఫ్ ఉందో అని. అండ్ గ్లెన్ ఫిలిప్స్ సెకండ్ ఓవర్ వస్తే ఆప్షన్ షాట్లు ఆడలే చూసుకొని ఆడిండు. అండ్ తర్వాత ఫాస్ట్ బౌలర్ వస్తే ఈజీగా కొట్టేసిండు. వీఆర్ ది థర్డ్ టైం వరల్డ్ ఛాంపియన్స్. సో ఎవ్వరు సాధించలేదు రికార్డు. హోమ్ గ్రౌండ్ వరల్డ్ కప్, 3 times వరల్డ్ కప్, కంటిన్యూస్ వరల్డ్ కప్. సో ఇండియా సాధించింది. వీఆర్ ది వరల్డ్ కప్ ఛాంపియన్స్. జై హింద్.